హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పొందే వృద్ధుల కోసం మరియు రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఒక అద్భుతమైన మరియు అత్యంత సులభతరమైనటువంటి మార్పును అందుబాటులోకైతే తీసుకొని వచ్చిందండి. సాధారణంగా ప్రతి సంవత్సరం పెన్షనర్లు తాము జీవించే ఉన్నామని నిరూపించుకోవడానికి లైఫ్ సర్టిఫికేట్ లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీని సమర్పించడం చట్టపరంగా తప్పనిసరి. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో నిర్వహించబడుతుంది. ఒకవేళ ఈ గడువులోగా సర్టిఫికేట్ సమర్పించకపోతే వారికి వచ్చే నెలవారీ పెన్షన్ నిలిపివేయబడుతుంది. గతంలో ఈ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందడం లేదా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వారి డోర్ స్టెప్ సర్వీస్ కోసం ఎదురు చూడటం వంటివి చేసేవారు. అంతేకాకుండా చాలామంది వృద్ధులు స్వయంగా మీ సేవా కేంద్రాలకు లేదా కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి లైన్‌లో నిలబడాల్సొచ్చేది. మరికొందరు పెన్షనర్ అసోసియేషన్‌ల సహాయం తీసుకునేవారు లేదా నేరుగా ట్రెజరీ కార్యాలయానికే వెళ్లి ఫిజికల్‌గా మాస్టరింగ్ ద్వారా తమ ఉనికిని చాటుకోవాల్సి ఉండేది. అయితే వయసు పైబడిన వారు మరియు తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన వారు ఇంత దూరం ప్రయాణించడం లేదా బయోమెట్రిక్ యంత్రాలపై వేలిముద్రలు వేయటం చాలా కష్టమైన పని. ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారంగా ప్రతి సంవత్సరం సుమారు 30,000 నుంచి 40,000 మంది పెన్షనర్లు ఏదో ఒక సాంకేతిక కారణం చేతనో లేదా శారీరక అసక్త వల్లనో నిర్ణీత సమయంలో తమ సర్టిఫికేట్స్‌ను ఏవీసీ సమర్పించలేకపోతున్నారనైతే తేలింది. దీనివల్ల వారి పెన్షన్ ఆగిపోయి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకైతే ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి మరియు టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేయడానికి ప్రభుత్వం నిధి మొబైల్ యాప్‌లో ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నిధి యాప్ ద్వారా పెన్షనర్లు ఇప్పుడు తమ ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా కేవలం తమ స్మార్ట్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. మొదటగా మీ మొబైల్ ఫోన్‌లో నిధి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో మీకు ఏవీసీ అనే ప్రత్యేకమైన ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. తదుపరి స్క్రీన్‌లో మీ వ్యక్తిగత వివరాలు ఉంటాయి. అంటే మీ పేరు, మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఐడీ ఇటువంటివి కనిపిస్తాయి. వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవాలి మనవేనా కాదా అని. వివరాలు చెక్ చేసిన తర్వాత మీరు ప్రస్తుతం ఏదైనా ఉద్యోగంలో తిరిగి చేరారా? లేదా వేరే మ్యారేజ్ ఏమైనా చేసుకున్నారా? ఇటువంటి తాజా అప్డేట్స్ వివరాలను వాటిని మనము యెస్ ఆర్ నో అనేది చేయవలసి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత చివరగా ఏవీసీ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఏవీసీ అథెంటికేషన్ అనే బటన్ మీద. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్‌లో కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా మీ మొఖాన్ని కెమెరా ముందు ఉంచి స్కాన్ చేయాలి. ఈ సాఫ్ట్‌వేర్ మీ ముఖ కదలికను గుర్తించి డేటాబేస్‌లోని మీ ఫోటోతో సరిపోల్చి తక్షణమే ధృవీకరణ పూర్తి చేస్తుంది. అంటే లైఫ్ సర్టిఫికేట్‌ని సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయ్యేలాగా చేస్తుంది. ఈ విధానం వల్ల వేలిముద్రలు పడని వృద్ధులకు ఇది ఒక పెద్ద వరమని చెప్పవచ్చు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం వల్ల బయోమెట్రిక్ యంత్రాలు వేలిముద్రలను సరిగ్గా గుర్తించలేవు. కానీ ముఖ గుర్తింపు ప్రక్రియలో అటువంటి ఇబ్బందులు ఉండవు. అది అత్యంత సురక్షితమైనది మరియు కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనివల్ల పెన్షనర్లకు ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా శారీరక శ్రమ కూడా తప్పుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది పెన్షనర్ల పెన్షన్ అనేది ఆగిపోకుండా సకాలంలో అందుతుంది కాబట్టి పెన్షనర్లందరూ ఈ కొత్త సౌకర్యాన్ని వినియోగించుకొని ఫిబ్రవరిలోపు తమ ధృవీకరణను పూర్తి చేసుకోవాలనేది సూచించడమైనది. సో ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అని హెడ్డింగ్‌తో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఏపీలో రిటైర్ అయిన ఉద్యోగులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది.
ఈ ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేలాగా నిధి యాప్‌ను వారికి అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ప్రమాణ్ మీ సేవ ఐబీ ఐపీపీబీ ద్వారా ఎల్‌సి అంటే లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించే అవకాశాలు కల్పించినా సరే ఏటా 40,000 మంది వరకు లైఫ్ సర్టిఫికేట్ అయితే అందించలేకపోతున్నారు. ఫలితంగా వారి పెన్షన్ నిలిచిపోతోంది. నిధి యాప్‌లో ఈ సమస్య తప్పనుంది. సో, నిధి యాప్‌తో అన్నమాట ఈ సమస్య అనేది తప్పనుంది. దీని ద్వారా ఫోన్‌లో నిర్ణీత ప్రొసీజర్‌ను అనుసరించి లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చని ఇవాళ మనకు జీవో కూడా ప్రభుత్వం జారీ చేసింది. కాబట్టి ఇక మీదట లైఫ్ సర్టిఫికేట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే తేలిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తోటి పెన్షనర్ మిత్రులతో అయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.